బీటెక్ రవి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు వీళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. తెలుసు మరి వైసీపీ పార్టీ వాళ్ళ ఓటమికి ఏ విధంగా ఓటమిని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాననే విషయం మన అందరికీ తెలుసు. మరి నిన్నటి రోజున ఉదయం 7 గంటలకే 15 బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది. మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు, మా వాళ్ళని రాలేదని నిన్న 10 గంటలకో 8 గంటలకో అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పచ్చు. నిన్న సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు, ఇంకా పడవు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు మనం పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు. మరి రీపోల్ అడిగింది వారు. రీపోల్ మరి ఈరోజు మరి ఎలక్షన్ కమిషను అన్ని బూతులు చూసి మరి రీపోల్కి ఏమన్నా దానికి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రీపోల్ రెండు బూతుల్లో పెట్టాం. మరి ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్కి బైకాట్ చేస్తున్నామన్నారు. మేము ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, ప్రజలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఇందాక బీటెక్ రవి గారు చెప్పినట్లు ఈ 15 బూతుల్లోనూ మీరు అడిగారు, 2 బూతులు రీపోల్ జరుగుతుంది, మళ్ళీ దీన్ని అయితే పెట్టరు కదా, మరి ఎందుకు మీరు దీన్ని బైకాట్ చేస్తున్నారు? ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేశారు అన్న విషయం మీకు తెలుస్తుంది. మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు అలవాటే. ఈరోజు ఆ నెపాన్ని పోలీసుల మీద అంటారు, ఎలక్షన్ కమిషన్ అంటారు, తెలుగుదేశం పార్టీ వారిపైన అంటారు, రేపొద్దున పత్రికా విలేకరులపైన కూడా అంటారు. వారు ఎవరిని వదలటంలా, వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించడం లేదు. ఓటమిని అంగీకరించాలి. గతంలో కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రజలు ఓడిస్తే ప్రజలు వెన్నుపోటు దినోత్సవంగా కూడా ప్రకటించారు, మనం అందరం చూసాం. నేను తెలియజేసేది ఒక్కటే, ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకున్నారు. గతంలో ఇక్కడ రాజారెడ్డి పరిపాలన జరిగింది, రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలన జరిగింది. మాకు రాజారెడ్డి పరిపాలన వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం కావాలను సహృదయంతో సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అసలు ఎవరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మీడియాలో చెప్పారు పోలీసులు, అవినాష్ రెడ్డి గారు పోలీసులను టీడీపీ వాళ్ళు మమ్మల్ని నా ఏజెంట్ ఫారాలి లేదని. మేమేకినా ఎలక్షన్ వన్ సైడ్గా చేసుకోవాలనుకుంటే ఒంటిమిట్టిలో 11 నామినేషన్లు పడేటివి కాదు, ఇక్కడ 11 నామినేషన్లు పడేటివి కాదు. మాకు రాజారెడ్డి పరిపాలన వాళ్ళు గతంలో అలాగే చేశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో మేము క్లియర్ కట్గా మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని, చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం ఎలా విధంగా కాపాడుతారో మీకు అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు నడిపాం. అది ప్రజలకు, మాకు అందరికీ, మీకు అందరికీ తెలుసు అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎలక్షన్ కమిషన్ ఈరోజు 2 బూతుల్లో ఎలక్షన్ రీపోలింగ్కి అనుమతి ఇచ్చారు. రీపోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మరి వాళ్ళకి వేసే వాళ్ళు ఓట్లు వాళ్ళకి ఏనివ్వండి, మాకేసే ఓట్లు మాకు ఇవ్వండి, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రానా ఆ డోర్ ఏమా నిన్న జెడ్పీటీసీ ఎన్నికంతా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ సంఘటన కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ అంతా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము 100% ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సింటే అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్కు 100ల కొద్దీ, ఆ తర్వాత మెయిల్స్, అలాగే
వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటేని పోయలేదు అనేది ఇట్లా వీడియోలన్నీ కూడా తీపిచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2 చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో అక్కడ 2 చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ 3 పోలింగ్ బూత్ నెంబర్ 14 అంటే అచ్చివెల్లిలో ఒక పార్టు తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు 2 పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్కి అనుమతి ఇచ్చారు. ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తామని చెప్తాడు. అసలు రీపోలింగ్ కావాలని అడగడం ఎవరు చెప్పిరి? రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాయ్కాట్ చేయడం ఎవరు చెప్పిరి? వాళ్ళు చెప్పేదంతా మొత్తం 15 బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న జెడ్పీటీసీ ఎన్నికంతా శాంతియుతంగా అసలు వాళ్ళు 11 నామినేషన్లు పడినప్పుడే తెలుసు ఇది ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరుగుతాయని. ప్రొద్దున్నే మాది పెద్ద సామ్రాజ్యం అన్నారు కదా, మీరందరూ ఉన్నారు కదా, రావచ్చు కదా. ఏ ఊర్లో కూడా ఎవరిని లాగినారు, ఎవరిని గుంజినారు, ఎందుకు వాళ్ళ యొక్క ఆలోచన? అసలు ఎప్పుడో శ్రీశ్రీ రాసిన పాట ఉందిలే మంచి కాలం ముందు అని. బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో. నిన్న కూడా ఒకటి సెమీ కండక్టర్ మన ముఖ్యంగా రాయలసీమకు శాంక్షన్ అయింది, 4 రాష్ట్రాల్లో ఒకటి. అసలు అతను ఎటువంటి క్యారెక్టర్ అంటే రాష్ట్రం 25 లక్షల ఇండ్లు ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఒక్క ఇండ్లు కట్టకుండా ముఖ్యంగా 10,600 ఓట్ల ఏరియాలో దొంగ బిల్లులు చేసుకున్నారు. కరెంటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను సర్వనాశనం చేసినాడు, పోలవరాన్ని సర్వనాశనం చేసినాడు, అమరావతి సర్వనాశనం చేసినాడు, రైల్వే జోన్ ఇదో తెస్తా అదో తెస్తానని పట్టించుకోలే. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీగా ఉన్న డబ్బులు ఇప్పించినాడా, గుంతలు ఏమన్నా పుడిచాడా, ఇష్టం వచ్చేట్టు ఇసుక అమ్మినాడు, ఇష్టం వచ్చేట్టు దొంగసారి అమ్మినాడు, ఇష్టం వచ్చినట్టు ప్రతి దాంట్లో అంగడి పెట్టుకున్నాడు. ఆయన సారు పెద్ద మార్కెట్ పెడితే అవినాష్ రెడ్డి వాళ్ళు 2వ మార్కెటు, ఇంకా చిన్నోళ్ళందరూ చిల్లర మార్కెట్. ఎవరి కొద్దీ వాళ్ళు పాడా నిధులు దుర్వినియోగం, బిల్లులు ఇవ్వలేకపోయినారు. ఇటువంటి చెత్త క్యారెక్టర్ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లను మళ్ళీ ఈరోజు ఏందో బాయ్కాట్ అంట. పడండి, బాయిలో పడి సావండి. బాయ్కాట్ కాదు, బాయిలో పడి సావండి, మాకేం అభ్యంతరం లే. ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన, 4వసారి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని ఐపీని చేసిన ఘనత జగన్ది. ఈ రాష్ట్రాన్ని విఐపి చేయబోయేది సిబిఎన్. జగన్ ఐపీ పెట్టినాడు, సిబిఎన్ ప్లస్ దీన్ని విఐపిగా చేయబోతున్నాడు మోడీ గారి సహకారంతో. ప్రపంచంలో 4వ స్థానం, ఎక్కడ చూసినా నేషనల్ హైవేలు, సీ పోర్ట్లు. మనది కూడా కడప నైట్ ల్యాండింగ్ కూడా స్టార్ట్ అయింది, కొత్త విమానాలు రాబోతున్నాయి, 150 వందే భారత్ రైళ్లు, మనకు 20 సీ పోర్ట్లు, 9 ఎయిర్పోర్ట్లు ఎలా వస్తున్నాయి? ఇప్పటికే 75,000 కోట్లతో ఈ రాష్ట్రంలో 7,000 కిలోమీటర్లు, అందులో కడప జిల్లాలో 1000 కిలోమీటర్లు. అదే కాకుండా 25 లక్షల ఇల్లు కట్టి తిడతాం. ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న కాలనీ అని. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ పెట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టినాడు, అరటి చీని ఇబ్బంది పెట్టినాడు, డ్రిప్ ఇరిగేషన్ కొంప ముంచినాడు. ఇటువంటి క్యారెక్టర్ పోయింది. మేము మంచి పని చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకందరినీ టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పినాడు, వాళ్ళకి హామీ ఇవ్వండి, ఏ యొక్క హామీని 100 రోజుల్లో పూర్తి చేస్తామని. కాబట్టి నమ్మినారు, ఓట్టేస్తారని. ఎప్పుడు అత్యంత పిచ్చినారు జగన్ రెడ్డి. నేను గతంలో చెప్పిన, డబ్బు కూడా తీయనోడు తీసినాడు, ఎంత కావాలంటే అంత తీసినాడు, అందరికీ పంచినాడు, పంచర్ అయినాడు. ఇటువంటి క్యారెక్టర్ ఈ జగన్ రెడ్డిని ఎవ్వరూ ఒప్పుకోరు. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మా రవిరెడ్డి రేపు కంటెస్ట్ చేసే పరిస్థితుల్లో కూడా అనుకూలతగా మారుస్తాం. ఈ యొక్క పులివెందలకు మా చేతనైతే మేమందరం
కూటమి తరపున చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇక్కడ ముఖ్యంగా పులివెందుల ప్రజలను చాలా వాళ్ళు ఇష్టం వచ్చిన పాలనలో తీసుకుపోయినారు. మహా అంటే 100 మందో 200 మందో వాళ్ళకి అనుయాయులు మాత్రమే బాగుపడినారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. కారణం మీకే అందరూ, మీరు కూడా దాంట్లో సాక్షులే. దొంగ బిల్లులు చేసుకున్నారు పాడా పనుసు. నాకు బీహార్లో ఉండేదట గతంలో ఒక సబ్ స్టేషన్, అంటే సబ్ స్టేషన్ ఉండదు, అకౌంట్ ఉంటుంది, డబ్బు రిలీజ్ అవుతుంది, సబ్ స్టేషనే ఉండదు. ఇక్కడ రోడ్లు వేయకుండా వేసినట్టు ఎన్నెన్ని బిల్లులు చేసుకున్నారు. ఎక్కడ పోయినా మీ పాడా పనుసు పోతే, నేను మొన్న ఈ కొత్తపల్లికి పోతే రోడ్డు ఏమి ఇదే అడిగినా, సార్ ఎప్పుడో వేసిన రోడ్డు కానీ బిల్లు అయింది. ఎర్రబల్ల చెరువుకు సిగ్గులే మీకు, పుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కునా అని చెరువుకు నీళ్ళు ఇప్పించలేని పరిస్థితి. పక్కనే 14 కిలోమీటర్లు జీవోడు ఇప్పించబోతున్నాం. ప్రజాస్వామ్యాన్ని దరిద్రంగా మర్డర్ చేసినారు వివేకానంద రెడ్డి మాదిరి. మేము ప్రజాస్వామ్యాన్ని పద్ధతిలో పరిగెత్తిస్తున్నాం. ఏమన్నట్టే అమ్మ మీరు న్యాయ పోరాటానికి వైసీపీ సిద్ధమైంది కాబట్టి టీడీపీ ఈ రీపోలింగ్ డ్రామా ఆడుతుందని వైసీపీ డ్రామానా? న్యాయ పోరాటానికి వైసీపీ వెళ్తుంది కాబట్టి రీపోలింగ్ డ్రామా. న్యాయ పోరాటం మొన్న ఏర్చారు కదా. న్యాయ పోరాటము మేము ఆల్రెడీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము నామినేషన్లు వేసేసాం. నామినేషన్లు అందరూ వేశారు. ఎవరిది న్యాయబద్ధంగా జరిగింది? ప్రజాస్వామ్యం అక్కడే కనపడింది. ఆ రోజే బైకాట్ చేయాలి. మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము 11 నామినేషన్లు వేశారు. వాళ్ళు గతంలో వేసారా, వేయించినారా? వాళ్ళు మాట్లాడడం ఏంటి అసలు? మేము 11 నామినేషన్లు వేపించాం. మేము వేపించాక అందరూ వేసి ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ 11 నామినేషన్లు వేశారు. మరి ఇంకా అదే ఆ రోజే బైకాట్ చేయాలి. కానీ ఏమనుకున్నారు? బెదిరిస్తే ఓట్లు వేస్తారు అనుకున్నారు. ప్రజలు కూడా మార్పు కోరారు. మంచి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. న్యాయ పోరాటం మొన్న రకరకాల విన్యాసాలు చేసినారు, సక్సెస్ అయినారా? ఇప్పుడు న్యాయ పోరాటం ఇప్పుడు ఒకటి కాదు, సుప్రీంకోర్టుకు పోమనండి. పోయినాడు కదా ప్రతిదానికి, సుప్రీంకోర్టు వరకు. సిబిఐ కోసం కూడా సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు, ఈడీ కేసుల్లో ఇరుక్కున్నాడు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు, మళ్ళా శాండ్ కేసులో ఇరుక్కోబోతున్నాడు. ప్రతి దాంట్లో ప్రధాన పాత్ర. ఒకసారి అసెంబ్లీలో ఎస్కోబారు లాంటి వాడని మా సిబిఎన్ అసెంబ్లీలో చెప్తే నేను లేచి అడిగినా, సార్ దయచేసి అతను కూడా బాధపడతాడు, అతను ఏదో డ్రగ్స్ అమ్మేవో మనుషులు చంపేవో కొందరికన్నా సాయం చేశాడు. ఈ దరిద్రుడు ఎవ్వరికి సహాయం చేయలే. దయచేసి ఆ ఎస్కోబారు బాధపడతాడు కాబట్టి ఆ మాట తీసేయమని అడిగినా. మీరు కావాలంటే అసెంబ్లీ రికార్డు చేయండి. ఏంది న్యాయ వ్యవస్థ? న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? సిస్టమేటిక్గా మేము అనుకుంటే ఆ 2 బూతులు మీరు అనుకున్నట్టుంటే ఆ 2 బూతులు కూడా ఇయ్యం. వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు. ఎలక్షన్ జరుగుతుంది, ఎందుకు బాయ్కాట్ అంట. మొన్ననే అనుకోండి నేను బాయ్కాట్ అని. నేను అసెంబ్లీలో ఒకసారి మాట్లాడింటి ఇక్కడ. సార్ నేను 2019లో నేను జగన్ రెడ్డితో పాటు ఉన్నప్పుడు ప్రొద్దున కౌంటింగ్ అనగా, ఏంది జగన్ ఏంది పరిస్థితి అంటే, లేదన్నా మనం భారీగా గెలిచబోతున్నామని. మీ అమ్మ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది ఎక్కడ వైజాగ్లో అంటే, లేదన్నా అమ్మ 2 లక్షలతో అన్నాడు. పొద్దున్నే బయలు పడినా, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ బయలు పడింది. అంతా బాగుండారంటే ఏంది బాగుండేది? వచ్చినాడు అసెంబ్లీకి వస్తాడా, అసెంబ్లీలో బాయ్కాట్. ఇప్పుడు 11 మంది గెలిచారు. ఒకనాడన్న అసెంబ్లీకి వచ్చినాడా? అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడినాడా? ఇప్పుడు మళ్ళీ 11 అదే ఏడుపు. ఏడుస్తూనే ఉండాలి అతను. మేము ముందుకు పోతూనే ఉంటాం, అతను ఏడుస్తూనే ఉంటాడు. మేమేస్తున్నాను కదమ్మా బాబు, బొమ్మనండి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు పెట్టమనండి. ఏమవుతుంది? ఏడుపు రాగం ఏడుస్తూనే ఉంటాడు. ఓటుని ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం. నెక్స్ట్ ఏమైనా ఉందా? రైట్. మీ సొంత అభిప్రాయం చెప్పండి, చూస్తాం. మీ సొంత క్వశ్చన్ అడగండి, చెప్తాను. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకుంటున్నారు. మంచి జరగాల ఉందిలే. ఈవీఎంలు అయితే మేనేజ్ చేసినామంటారు, బ్యాలెట్ అయితే రిగ్గింగ్ చేసినారంటారు. అడగచ్చు, విలేకరులను కూడా అడిగే మనకు హక్కు ఉంది. అదే కదా, పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేస్తే ఎర్రగడ్డలో ఎందుకు తప్పించుకుని అంటూ మళ్ళీ ఎందుకు ఆఫీస్కి వచ్చినట్టు అతను మాకు అర్థం కాలే. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. నాకు తెలిసిన చెప్పటావా? అది కోతి చేష్టలు, అతి చేష్టలు.
అసలు ఎవరు వాళ్ళే 5 అయితే ఇంటికాడ ఇచ్చిపెట్టారు కదా. ఈయన తప్పించుకొని ఎక్కడి నుంచి మళ్ళా రాంగోపాల్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. మళ్ళీ ఎక్కడికి రాంగమ్మని అరెస్ట్ చేశారు, 5 ఇంటికాడ దించారు. ఈయనను అరెస్ట్ చేస్తారు, 5 ఆఫీస్ కాడ దించారు. దానికి ఈయన తప్పించుకొని వచ్చి అంతా మళ్ళీ అదే ఆఫీస్కి రావడం ఏదో మాకు అర్థం కదా. మీకు విలేకరులకి ఏదో అర్థం రెచ్చగొట్టాలని చూశారు వాళ్ళ కార్యకర్తల్ని, పోలీసులు